ఈ లక్ష్మీనారాయణ స్వామి గత 500 సంవత్సరాల క్రితము స్వయంభూ లక్ష్మీనారాయణ స్వామిగా ఎవరో తిని శిల్పి చెక్కి కట్టించి శిల్పి చెక్కి తీసుకొచ్చి పెట్టినటువంటి విగ్రహం కాదు. ఒక చిన్న గుడి కట్టించేసి పెట్టేసాక దీనికి అట్లా కొంతకాలం నడిచినాక దీనికి జాగీర్దారులో హ్యాండ్ ఓవర్ అయింది. అందరికి కూడా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ పని బట్టి జాగీర్దారు 100 ఎకరాల భూమి ఇచ్చింది. ఇప్పటికి కూడా 100 ఎకరాల భూమి ఉంది. వారి మహిమతోనే ఇంకా కూడా నడుస్తూ ఉన్నది. దాని తర్వాత కొంతకాలానికి జాగీర్దారు పోయినాక మళ్ళీ కొంతకాలం శ్రమత అయినప్పుడు ఊరు పెద్దలతో కూర్చొని కులాల వారిగా మనం చేయాలి, ఇవి పెద్ద గ్రామం అని చెప్పి ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా కులాల వారిగా ఉన్న విలేజ్లో ఉన్నటువంటి కులాల వారిగా బ్రహ్మోత్సవాలు చేసినటువంటి బ్రహ్మోత్సవమైన జాతర ఈ తెలంగాణ కానీ నల్గొండ జిల్లాలో ఎక్కడ జరగదు. ఏం చేసినా అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ బ్రహ్మోత్సవాలు చేస్తారు తప్ప ఈ ఒక్క ఇంకిరాల ప్రత్యేకమైనది. ఒక్కొక్క కులం ఒక్కొక్క సేవ తీస్తూ 7 రోజులు బ్రహ్మోత్సవం నడిపిస్తారు. రథం మీద వచ్చేటువంటి ₹1,00,000 ఆదాయం కానీ మరి కళ్యాణం అప్పుడు 40,000-50,000 కట్నాలు కానీ తర్వాత ఇవి ఇతరతర వివరణ ఇచ్చినటువంటి దాతలు ఇచ్చినటువంటివి. దాతలు కూడా ఈసారి చాలామంది దాతలు ఒకతను పూల పంది రేపిస్తున్నాడు, ఒకతను ఇంకొక రకమైనటువంటిది, ఇంకొకరు కోలాటము, ఇంకో రకమైనటువంటి ధూమ్ధాములు, తర్వాత ఇంకొక రకమైనటువంటి లైట్లు, ఇంకొకరు రకరకాల విధంగా ఈ స్వామివారికి వాళ్ళ శక్తి మీద సేవ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవం నడుస్తూ ఉంది. ఈ శక్తిలో ఉన్నటువంటి ఈ స్వామివారిలో ఉన్నటువంటి మహిమను గ్రహించిన వాళ్ళకే శక్తి భక్తితో చేసినటువంటి వారికి తప్పకుండా వారికి నిష్ట కనబడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ భక్తులు పెరిగి ఇప్పటిదాకా ₹1,50,00,000 భక్తులు ఇచ్చినటువంటి దానికి ఈ గాలిగోపురం కానీ శిఖరం కట్టడం జరిగింది. ఇంకా కూడా భక్తులు రాసినటువంటి డబ్బులు ఉన్నాయి. ఇంకా కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఈ స్వామివారు మళ్ళీ ఆయనంతలో ఆయన మన దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. భక్తుల కోరిక మేరకు ఆ పెట్టినటువంటి పీఠాధిపతి గారు పెట్టినటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా హైదరాబాద్ వివిధ రకాల నుంచి జిల్లాల నుంచి వచ్చి కూడా చూసి వారు తోచిన విధంగా చేస్తూ అదేవిధంగా ఇది మొదలుపెట్టిన నుంచి గతంలో చైర్మన్ మొదలుపెట్టినప్పుడు పెద్దలు పీఠాధిపతి గారు మీరు దీనికి అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టండి, రోజు పెట్టే శక్తి ఉంటే రోజు పెట్టండి, లేదంటే వారానికి ఒక్క రోజుల్లో అన్నదాన కార్యక్రమం పెట్టండి. దాని ద్వారా కూడా ఒక మంచి సాంప్రదాయము తర్వాత భగవంతుడికి సేవా కార్యక్రమం మానవకు సేవ చేసినట్టయితే ఉద్దేశంతో చెప్పినటువంటి దాంట్లో ప్రతి శనివారం స్వామివారి ఆరోగ్యం పోయినాక ఆ ప్రసాదాన్ని ఇక్కడ వచ్చే భక్తులకు రోజుకు 150 మంది 200 మంది వస్తారు. ఆ భక్తులకు భోజనాలు వండించి వారికి సంపూర్ణంగా భోజనం పెట్టి ఆ ప్రసాదాన్ని అందులో కలిపి సంపూర్ణంగా భోజనం పెట్టి ఇక గ్రామంలో ప్రతి శనివారం జరుగుతూ ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇది నడిచిన రోజులే నడిపిస్తామని ఇంకా కూడా భక్తులు ముందుకు వచ్చి ఇతర గ్రామాల నుంచి ఇతర పట్టణం నుంచి వచ్చి వారి సేవలు చేసుకుంటూ వారంతలో వారే ఫోన్లు చేసి ఈ వారం మాకు కేటాయించండి, మా భక్తితో మేము వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పి వారు స్వామివారిని దర్శించుకొని భక్తితో వారు భోజనానికి అరేంజ్ చేసి ఆ రోజు అయ్యే ఖర్చంతా వారు భరించి వారు కూడా ఇక్కడ భోంచేసి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా భక్తులు వచ్చిన భోజనాలు చేసి ఇతరుల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా నిత్యం జరగాలని ఈ భగవంతుడు ఇంకా అభివృద్ధి అవుతూ వారి భక్తుల కోరికలు కూడా తీర్చవలసిందిగా భగవంతుడిని కోరుతూ సెలవు తీసుకుంటాం.